హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు, అందరూ మేము ఉండాలంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ టైం వచ్చి 10:30 అయిందండి. 10:30 నుంచి నా వ్లాగ్ అయితే ఏం చేస్తాను ఒక 2 గంటలకు వెళ్ళిపోతే మీకు చూపిస్తాను అనమాట. ఈరోజు అయితే బుడ్డీస్ అయితే స్కూల్కి పంపించేసాను. అంటే నిన్న మొన్న స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళు, ఇంకా ఈరోజు అయితే పంపించేసాను అనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే పులిహోర అయితే రెడీ చేశానండి. బుడ్డీస్కి పులిహోర అంటే చాలా ఇష్టం కదా. ఆ పులిహోర అయితే రెడీ చేశాను. లెమన్ వేసానండి, నిమ్మకాయతోనే పులిహోర అయితే చేశాను అనమాట. అక్కడ అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. రైస్ కడిగి పెట్టేసుకున్నాను. సాయి అయితే రాలేదో క్లాస్ చెప్తారు అనేసి అకాడమిక్ అయితే వెళ్ళిందనమాట. హెయిర్ కటింగ్ క్లాస్ చెప్తారు అనేసి అకాడమిక్ అయితే వెళ్ళింది. కిరణ్ అయితే వాళ్ళ డ్రైవింగ్కి వెళ్ళాడండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంట్లో బుడ్డీస్ని స్కూల్కి పంపించాను. ఇంకా వాళ్ళని అయితే ఫుడ్ తినడానికి స్కూల్కి నుంచి ఇంటికి తీసుకురావాలి. ఫుడ్ పెట్టేసి మళ్ళీ పంపించేసిన తర్వాత చిన్న వ్లాగ్ అయితే తీద్దాం. ఏంటంటే నిన్న డిమార్ట్కి వెళ్ళామండి. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ వీడియో చేయడానికి అయితే పడలేదు. ఏం చేయాలంటే ఇద్దరు బుడ్డతో అయితే పడడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫోన్ పట్టుకెళ్ళిన బ్యాగులు మళ్ళీ వాళ్ళు బ్యాగులు ఇచ్చి కట్టి అంత నానా తతంగం చేస్తారు. చేద్దాం అనుకున్నాను. షోరూమ్ కూడా చాలా ఖాళీగా ఉండింది. చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అనమాట. ఇంక సర్లే కదా అనేసి ఇంక నేను సరుకులు అయితే తీసేసుకున్నానండి. సరుకులు తీసుకున్న తర్వాత నైట్ అయిపోయింది. ఇక్కడ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా సర్లే అనేసి నేను ఈరోజు అయితే చిన్న వ్లాగ్ చేద్దాం, ఏం తీసుకున్నాను ఎలా చదువుకున్నాను అన్నది అయితే మీకు చిన్న వ్లాగ్ అయితే ఒక 15 మినిట్స్ వ్లాగ్ అయితే చేద్దాం అనేసి రెడీ అయ్యాను. ఇంకా నేను ఇంక వీటిల్లో అయితే డబ్బాలు అయితే అక్కడ కనిపించే సంచిలో అయితే డబ్బాలు ఉన్నాయన్నమాట. ఇవాళ అందులో డబ్బాలు తీసుకోవాలి ఇవన్నీ పోయడానికి. నేను డబ్బాలు కట్టి ఇవన్నీ పక్కన పైన పెట్టేసానండి. ఇంకా ఇప్పుడైతే తీయాలి తప్పు, ఎందుకంటే నేను సంజుబాబుకి బూస్ట్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ప్యాకెట్లో కాబట్టి ఇప్పుడైతే నేను ఇందులో అయితే వెయ్యాలి. ఇందులో మూతలు గట్ట ఏమన్నా చూడాలన్నమాట. ఇవన్నీ డబ్బాలు గట్ట అన్నీ పైన పాడేసాను అనమాట. ఇప్పుడు డబ్బాలు అయితే తీసుకోవాలి. సరుకులు వేసుకోవడానికి డబ్బాలన్నీ ఇలాగా కడిగి బోర్లించుకున్నాను. ఇంకా అంటే చిన్నది అది బుక్ చేసాం కదా మనం, దాంట్లో వేసుకుంటుంటే అంతమంది తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం పెద్ద పెద్ద వాటిలో వేసుకుందాం అనేసి ఇవైతే ఇలా కడిగి ఆరేసుకున్నాను. ఫ్రెండ్స్ అందరికీ మనం ఇవాళ అయితే లైలాండ్ లారీకి ఆఫీస్కి అయితే వచ్చాం. భీమవరం ట్రిప్ అయితే తగిలింది. ర్యాంప్లోకి వెళ్ళి లోడ్ వేసుకుని బయలుదేరుతున్నాం. ర్యాంప్లోకి అయితే వెళ్తున్నాం. ఎదురెళ్ళి లారీ 2 మన లారీ కలిసి భీమవరం అయితే వెళ్ళాలి. ఇది మామూలుగా చిన్న గొయ్యిలో పడుతుంటేనే తడతడమని సౌండ్ వచ్చేస్తుంది. పందలపర్రు ర్యాంప్కి అయితే వెళ్తున్నాం. చాలా దారుణంగా ఉంది. అంటే లారీ కాబట్టి కార్లో వాటిలో పెద్ద తెలిసేది కాదు. బుడ్డీస్ అయితే తినేసి వెళ్ళిపోయారండి. వాళ్ళ కోసం పులిహోర చేశానన్నాను కదా, పులిహోర అయితే తినేసి వెళ్ళారనమాట. ఆయిల్ రేట్ అయితే చాలా దారుణంగా పెరిగిపోతుందండి. చూసారా క్యాన్లు వచ్చి ఎంత ముద్దుగా ఉన్నాయో. రేటు కూడా అలాగే ఉందన్నమాట. ఫ్రీడమ్ 2 బాటిల్ వచ్చి 280 ₹1.82 పడిందనమాట. ఇందు మీద ఉన్న రేట్ వచ్చి ₹398 పడింది. ఇది ఒరిజినల్ రేట్ అయితే కాదు. కొద్ది దగ్గర అయితే అదే రేట్ అమ్ముతారేమో కదా. డిమార్ట్లో అయితే ఆ రేటు పడింది నాకు ₹282, ₹81. ఇది ఇడ్లీనోకండి. ఇడ్లీనోకైతే
నేను 2 ప్యాకెట్లో ఇడ్లీ నూక తీసుకున్నాను. నాకు ఒక ప్యాకెట్ సరిపోదు అనేసి ఏం చేద్దంటే ఇది ఎన్నో కేజీలు పట్టలేదు, 6 కేజీలు 5 కేజీలు పావు పట్టిందనమాట. సరే కదా అనేసి మూతకి లొంగట్లేదు కట్టు కట్టడానికి అనేసి ఇంకో 2 ఒకటి 2 కాదు ఇంకో బ్యాగులో అయితే చదివాను అనమాట. జంతువులు అయితే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి, అవి కూడా దాంట్లో తీసేసి డబ్బా అయితే ఖాళీ చేశాను. ఈ డబ్బాలు అయితే నేను ఒక తీసుకుందాం. ఎక్కువైపోద్ది అనుకుంటే ఇది అయితే నిండగా వచ్చేసింది, ఒకసారి వెళ్ళిపోయి వచ్చేసింది అనమాట. మిగతా నూక అయితే మిగిలిన నూక ఇందులో పోసుకుంటాను. ఇంకా సరిపడి నూక కూడా ఈ కవరే వచ్చేది బోల్ వెయిట్, ఒక 50 గ్రాములు వస్తా, 25 గ్రాములు కవర్ వస్తుంది అనుకుంటా. రెంటిన్లో ఆయిల్ తీసుకున్నాను. సాయి ఏం చేసిందంటే, అమ్మ నేను షుగర్ వేసేస్తాను, నువ్వు వేరే చూసుకో అనేసి షుగర్ అయితే 3 కేజీలు షుగర్ తీసుకుందండి. చాలా కోపం వచ్చేసింది నాకు పొద్దున్న చూసేటప్పటికి. సాయి అలా తీసేవు అనేసి కోపడ్డానమాట. 2 కాలు తుడుచుకునే క్లాతులు 2 క్లాతులు తీసుకున్నాను. 99 రూపాయలు అనమాట 2 కూడాను. కిందకి పైకి ఒక దుక్కున వేస్తాను అనమాట ఈ 2ను. అంటే ఈ మంచం దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి వేయమన్నారనమాట, అలా అయితే వేద్దామనేసి 2 తీసుకున్నాను. జీలకర్ర, కందిపప్పు అది చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో 2 కేజీల పప్పు ఉండింది. ఇంకా అందుకని ఒక కేజీన్నర కూడా కాదు, కేజీ పావు తీసుకున్నాం. మైదా అయిపోయిందండి, మైదా తీసుకున్నాను అనమాట. మిరపకాయలు కూడా తీసుకున్నాను. ఎంత ఉంటాయి, 200 గ్రాములు. జీలకర్ర 260 గ్రాములు. పెసరపప్పు కొంచెం ఉంటుంది కదా అని తీసుకున్నాను. ఇదైతే చాయ్ మినపప్పు తాలింపులోకి. ఇవైతే బాస్మతి రైస్ అండి. ఎలా ఉంటుందో బిర్యానీ చూద్దామనేసి సరదాగా 2 కేజీలు అయితే తీసుకున్నాను అనమాట. మూడు కేజీలన్నర దగ్గరికి వచ్చిందనమాట. 3 కేజీలన్నర వచ్చింది బాస్మతి రైస్ అయితే. ఉప్మా నూక, తెల్ల నూక. ఇడ్లీ నూక అండి ఇదైతే. అంటే ఎగస్ట్రా తీసుకున్నాం అనమాట. అంటే 7 కేజీల దాకా తీసుకున్నాను, సరిపోతుంది కదా, మళ్ళీ కొద్ది దగ్గర తెప్పించవలసి వస్తుంది అనేసి. బాగుంటుందండి నూక అయితే, కొత్తవాళ్ళకి బాగుంటలేదు, అందుకని తీసుకున్నాను అనమాట. రెండు డబ్బాలు కరెక్ట్గా సరిపోయిన నూక ఇబ్బంది పడకుండా. కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఇడ్లీ నాకు ఒప్పుడైపోయింది. అంటే ఇవైతే 2 రైస్ ప్యాకెట్లు అండి, 2 తీసుకున్నాము. అంటే కొట్టు దగ్గర బియ్యం అసలు బాగుంటలేదండి, ఎలా ఉంటాయో చూద్దాం ఈసారి అనేసి. ఒకటేమో 1180 పడింది, ఒకటేమో 1400 పడింది. అంటే ఈ 2 బ్రాండ్లో ఏ బ్రాండ్ బాగుంటే ఆ బ్రాండ్ వాడచ్చు అనమాట. అందుకనేసి ఇంకా అవి అయితే తీసుకున్నాం. అలా అయితే సరుకులతో పాటు తెచ్చేసుకుంటే గొడవ ఉంటుంది కదా, అది కూడాను. అందుకని అలా చేసాను ఈసారి అయితే. లేదంటే ఎప్పుడు రైస్ అయితే షాప్ దగ్గర తీసుకుంటాం. బ్రష్లు అయిపోయినాయండి, బ్రష్లో తీసుకున్నాను. దీనికి పేస్ట్ అయితే పోయి ఇచ్చాడు. బుడీస్కి సోపులు. ఇవైతే కేకులు, కప్ కేకులు 3 ప్యాకెట్లు తీసుకున్నారు. ఒక ప్యాకెట్ అది ఓపెన్ చేస్తారనమాట.
ఏమో విమ్ సబ్బులు అండి. సబ్బులు అయితే బాగున్నాయి, ఎల్లో కలర్లో వచ్చాయి అనమాట. మా వాళ్ళు నూడిల్స్ అనమాట, ఎగ్గు తీసుకున్నారు. మరి కారంగా ఉంటాయి నూడిల్స్ అయితే తీసుకుందామని తీసుకున్నారు. ఫుడీస్కి అయితే 2 బాటిల్ తీసాను అనమాట. ఒక బాటిల్ ఆర్జీ పొద్దున మంచిగా వేసుకెళ్ళిపోయింది, ఇంకో బాటిల్ ఉంటుందని తీసాను 2 బాటిల్. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి, 2 తీశారు. చక్కెర గోల్డ్ వాడుతున్నాను ఈ మధ్యలో, టీ అయితే బాగుంటుంది. చక్కెర గోల్డ్ తీసుకున్నాను మళ్ళీ కూడా. ఎప్పుడైనా నానబెట్టచ్చు సరదాగా, గోంగూర శనగలు వండుకోవడానికి బాగుంటుందని శనగల ప్యాకెట్ కూడా తీసాను. ఎంతో పడింది, 9.3 అర కేజీ. వాటితో స్క్రబ్బులు అండి అయిపోయాయి అనమాట, అవి తీసుకున్నాను. పిస్తా పప్పు అర కేజీ అనమాట, 3.90 పడింది ఫుడీస్కి. సేమియా కేజీయా 850 గ్రాములు, కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఆశీర్వాద్ కిరణ్ బాబు 7 గోవాలన్నమాట. వీటి గురించి ఒకటి తీసుకోమన్నాను, తీసుకొని అన్నాడు. ఒకటి 2 తీసుకుంటానన్నాడు. ముద్ర ఒకటి తీసుకోవాలంటే వినలేదన్నమాట. సెంట్లు గాజు బాటిల్ అనమాట, 2 తీసుకున్నాడు. సాయి అయితే ఏవా తీసుకుంది, ఇది తీసుకున్నాడు. ఫేస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. వీళ్ళైతే సారీ సింతాల్ తీసుకున్నారనమాట. నాకు నచ్చండి అనమాట. ఇదైతే నేను మైసూర్ శాండ్లే వాడతాను. బుడీస్కి ఇవి ఇంకో డబ్బా ఒకటి. చికెన్ మసాలా ఒకటి తీసుకున్నాను. సాంబార్ పొడి ఉన్నదండి, దాని గురించి సాంబార్ పొడి తీసుకోలేదు. ఇయర్బడ్స్ ఒకటి అయిపోయాయి, ఇయర్బడ్స్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మా వాళ్ళు చూప్ చేసుకున్నాము, 15 రూపాయలు అంటే ఇవి తీసుకున్నారు. ఒక 5 అవుతాయి, ఇంకోటి అక్కడ పెట్టేసారు. ఇప్పుడైతే ఇవన్నీ చక్కేసుకోవాలన్నమాట. చక్కేసుకున్న తర్వాత వీడియో అయితే తీస్తాను. ఇవ్వండి మేము కొన్న షాపింగ్ అనమాట. కందిపప్పు ఉందని చెప్పాను కదా, వేరుశనగపప్పు ఏదైనా చిన్న డబ్బాలు వేసి, ఇదేమో కందిపప్పుగా దేనికో తీయాలన్నమాట. షుగర్ ఇందులో వేసుకున్నానండి. ఇది ఇడ్లీని ఒక డబ్బా ఖాళీ అయిపోయింది. షుగర్ ఇది ఉండదేమో ఎలా తెలిసి. పిల్లకి చెప్పాను షుగర్ ఎక్కువ తీసుకో, ఒక 5 కేజీలు షుగర్ తీసుకో. 1 కేజీ మనకి వస్తుంది కాబట్టి చిలక 1 కేజీ అది సరిపోతుంది అంటే. ఏంటో అలా తీసేసుకుంది. పెద్దది ఎందుకు ఇచ్చింది అమ్మ అని కూడా ఆలోచించలేదు. అంటే పెద్ద కవర్ ఇచ్చానంటే కనీసం ఇది 4 కేజీలు పడుతుంది కదా అన్న ఐడియా కూడా పడలేదు అన్నమాట. అంటే డైలీ యూజ్ తీసుకుంటున్నాను షుగర్ అయితే. ఇంకేంటంటే విశేషాలు, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే ఆ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎక్కువ షుగర్ కదా అని ఇది పెట్టేదాన్ని షుగర్కి. ఇంక ఈసారి షుగర్ అయితే వేయను, బాస్మతి రైస్ అయితే వేస్తాను ఇందులోకి.
బాగున్నాయండి. 60 రూపాయలు పడింది అనమాట బాస్మతి రైస్ అయితే నాకు. 69 పడింది, 69 అనుకుంటా. ఇవన్నీ సదిరేటప్పటికి నాకు తల ప్రాణం తోకొచ్చేది. ఇంకా అవన్నీ సదురుకున్న తర్వాత మీకు అయితే వ్లాగ్ అయితే చూపిస్తాను. వంటగది అయితే మొత్తానికి ఇలా సదిరేసానండి. చిన్న గదే కానీ ప్రాణం తీసేస్తుంది సదరడానికి. ఇంకా ప్యాకింగ్లో అయితే ఇలా సదిరాను అనమాట. బియ్యం ప్యాకెట్ అయితే అక్కడ ఒకటి పెట్టేశాను, ఇక్కడ ఒకటి ఇలా పెట్టేశాను. అంటే ఈ 2 బ్రాండ్లోనూ ఏ రైస్ బాగుంటుందనేది దాని ప్రకారం అయితే వాడుకోవచ్చు అనేసి 2 బ్రాండ్లు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకైతే 3:30 అయింది. టీ పెట్టేసుకున్నాను. ఇంకా మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి. బట్టలు అయితే ఆరేసేసి ఇంకో ట్రిప్ అయితే బట్టలు వేస్తానమాట. అంట్లు కూడా తోమేసుకున్నానండి. శుభ్రంగా ఇల్లంతా క్లీన్ పెట్టేసుకున్నాను అనమాట. ఇల్లంతా పక్కన గడ్డ దులిపి వేసుకుని పక్కలు వేసేసుకుని ఇల్లంతా చాలా క్లీన్గా చేసుకున్నాను అనమాట. అసలు మిషన్ వర్క్ అనేది లేకపోతే ఇల్లు ఎంత నీట్గా సదిరేసుకుంటానంటే అంత నీట్గా పెట్టుకుంటాను అనమాట. నాకంటే ఇల్లు క్లీన్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఎవరైనా వచ్చి చూస్తే ఇల్లుని ముద్దొచ్చేద్ది అనమాట. అలా అంతా క్లీన్ అయితే పెడతాను. కొంచెం మిషన్ పని ఉండటం వల్లనే ఆటోమేటిక్గా చక్క పెట్టుకుంటాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.